నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. మనం నిన్న ఒక వీడియో చూసామండి. ఉమానగర్ కాలనీ అని చెప్పేసి బస్ డిపోకి అతి దగ్గరలో ఉమానగర్ కాలనీలో మనకు ఒక బిల్డింగ్ ఇండివిజువల్ హౌస్ నార్త్ ఫేస్ అని చెప్పుకున్నాం కదా! ఆ బిల్డింగ్ గురించి మళ్ళీ ఒకసారి డీప్‌గా చెప్పుకుందాము. ఇదొచ్చేసి మనకు గ్రౌండ్ ఫస్ట్, సెకండ్ G+2 అండి ఇది. ఇదొచ్చేసి మనకు బస్ స్టాప్ దగ్గర నుండి బస్ డిపో నుండి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. హైవేకెళ్ళి జస్ట్ ఒక 150, 200 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మార్కెట్ మధ్యలో ఉంటుంది ఇది. నార్త్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇది 140 గజాలండి మొత్తం. 140 స్క్వేర్ యార్డ్స్. రూ. 95,00,000 చెప్తుర్రండి ఫైనల్‌గా. నిన్న ఒక 7 మెంబర్స్ ఏమో విజిట్ చేశారు మొత్తం బిల్డింగ్ వచ్చేసి. వాళ్ళు 90, 92, 95, 92, 93 అడుగుతున్నారు. 100% కుదరదు. రూ. 95,00,000 అండి ఇది. ఫిక్స్ అమౌంట్ ఇది. రూ. 95,00,000. స్లైసీ ఒక రూ. 20, రూ. 50 ఏమైనా అటు ఇటు అదైతుండొచ్చు. కానీ అంతకన్నా 100% తగ్గదు. మీకు నచ్చితే రండి, లేకుంటే లేదు. ఏమున్నా ఈరోజు వరకు ఈరోజు ఈవినింగ్ లోపల రేపు ఈవినింగ్ లోపల మ్యాక్సిమం ఇది అగ్రీమెంట్ అనేది జరుగుతుంది. ఇదొచ్చేసి మనకు మొత్తం కింద డబుల్ బెడ్‌రూమ్ పోర్షను. దీనికొచ్చేసి కింద రూ. 15,000 వస్తదంటున్నారు. నాకు తెలిసైతే అందులో రూ. 13,500 ఏమో ప్రెజెంట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఓనర్స్ ఉంటున్న ట్రిపుల్ బెడ్‌రూమ్ పోర్షన్ అందులో ఖచ్చితంగా 15,000, 16,000 రెంట్ అయితే వస్తదండి రెంట్‌కిస్తే. పైన మొత్తం 3 సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 7,000 చొప్పున వస్తుందండి. మొత్తం ఆల్మోస్ట్ 51,000 వరకు రెంట్ వస్తుంది ఇక్కడ. ₹50,000 ఎంత రెంట్ వస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో మనకు 140 గజాలలో అసలు లేవండి ప్రాపర్టీస్. మన దగ్గర బోర్డు మీద చాలా ప్రాపర్టీస్ రాసాము. ఇలా అయితే లేవు. ఎందుకంటే బస్ స్టాండ్‌కి అతి దగ్గరలో ఉమానగర్ కాలనీ. అక్కడొచ్చేసి మనకు 55,000 నుండి 60,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది కాబట్టి ఆ రేట్లు లేవు. ల్యాండ్ పైసలే సరిపోతదది. కాబట్టి ఎవరైనా నచ్చితే మాత్రం ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి. రండి తొందరగా. వస్తే నేను డైరెక్ట్ ఓనర్‌తో కూర్చోబెడతాను. 95,00,000 అండి ఇది. రూ. 95,00,000 మాత్రమే. అంతకన్నా మీకు ఒక రూ. 50,000, రూ. 20,000 అటు ఇటు అయితది గానీ అంతకన్నా ఎక్కువ తగ్గదు. నచ్చితే మాత్రం ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి. థాంక్ యూ అండి. నమస్తే. బాయ్.